వెల్కమ్ టు మై ఛానల్ రాధికా భక్తిమాలిక ఛానల్. గ్రంథపఠనం అనే నా ఛానల్ యొక్క ఎపిసోడ్లో అష్టావక్ర గీత అనే పుస్తకం నుండి ఆత్మసాక్షిగా అందరిలో అనే మొదటి అధ్యాయంలో 8వ శ్లోకము. ఈ శ్లోకము వినే ముందు మరలా చెప్తున్నాను, ఎందుకంటే తిక్కగా ఉంటుంది. ఇది డైరెక్ట్గా భక్తిగా స్పిరిచువల్లోకి వచ్చేవాళ్ళు అస్సలకి అర్థం కాదనమాట. ఇది చాలా డీప్గా ఉంది. కేవలం మొట్టమొదటిగా భగవద్గీత చదివి ఏమాత్రం అర్థమైన తర్వాతనే ఈ పుస్తకం చదవడం మొదలు పెట్టాలి. నాకు భగవంతుడు, నేను చాలా నుంచి భగవద్గీత చదువుతూనే ఉన్నాను. దాదాపు 5-6 ఏళ్ళు మాత్రమే, దాదాపు 6 years నుంచి అర్థం తెలుసుకుంటూ ఉన్నాను. కానీ అనుకోకుండా నాకు ఈ పుస్తకం వచ్చింది. తెలియదు మరి భగవంతుడు నా ఛానల్లో ఏర్పాటు చేసుకోవడానికి నాకు ఈ పుస్తకం అందించాడో ఏమో తెలియదు. నేను ఇది చదువుతున్నప్పుడు అనిపించింది, ఇది భగవద్గీత పూర్తి అర్థమైన తర్వాత మాత్రమే చదివితేనే అర్థమవుతుంది అనిపించింది అనమాట. మీకు వినే వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఎందుకంటే కన్ఫ్యూజ్గా ఉంది, తిక్కగా ఉంది అనుకుంటారేమో అని మరలా చెప్తున్నాను. ఇప్పుడు శ్లోకం 8వ శ్లోకం. అహం కర్తేతహం మానమహాకృష్ణాహితం సితః నా అహం కర్తేతి విశ్వాసామృతం పీత్వా సుఖీభవ. అర్థము: నేను కర్తను అనుకునే అహంకారం అనబడే మహాభయంకర కృష్ణ సర్పంచే కరవబడి విషంతో నిండి ఉన్నావు నీవు. ఈ అమృతాన్ని త్రాగి సుఖంగా ఉండు. నేను సాక్షిని మాత్రమే, నేను ఏదీ చేయడము లేదు, అనుభవించడము లేదు అనే భావనే అమృతంగా పానంగా చేసి సుఖంగా ఉండు. మరికొంత వివరణ. నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను ఆలోచిస్తున్నాను మొదలైనవన్నీ వాడడానికి కారణం మనం మన ఇంద్రియాలతోటే మనోబుద్ధులతోటే తాదాత్మ్యం చెందడమే. ఇంద్రియాలు మనోబుద్ధులు కలిసి చూడడం, వినడం, ఆలోచించడం మొదలైనవన్నీ చేస్తున్నాయి. వాటికి పనిచేసే శక్తినిస్తున్న నీవే అవి పనిచేస్తుంటే కర్తగా పొరపడుతున్నావు. ఈ భ్రమాజన్య భావంలో నుండి అహంకారం పుడుతుంది. ఈ అహంకారం పనిచేస్తుంటే విషయభోగాల వైపు బలంగా ఆకర్షింపబడి వాటికి దాసులమైపోతున్నాము. ఈ ఆకర్షణతో అనుభవించాలనే కోరికతో, కోరికలను తీర్చుకోవాలనే పట్టుదలలో నుండి జనించే సమస్య సంఘర్షణ బలంలో నలిగి నశించిపోతూ బంధాలలో చిక్కుకుంటున్నాం. ఆధ్యాత్మికాభివృద్ధికి అవకాశమే లేకుండా పోతుంది. అహంకారాన్ని కాలసర్పంతో, అహంకారం పనిచేయడం వల్ల వచ్చే అహంకారాన్ని కాలసర్పంతోనూ, అహంకారం పనిచేయడం వల్ల వచ్చే ఫలితాలను ఆ విషసర్పం కరవడం వల్ల వచ్చే విష పరిణామంగా అష్టావక్రులు పోలుస్తున్నారు. ఈ విష ప్రభావం నుండి బయటపడడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఇంద్రియ మనోబుద్ధులను నీవుగా భ్రమపడడం కారణంగా ఈ విష పరిణామం సంభవం అయింది. కాబట్టి మళ్ళీ తిరిగి ఈ భ్రమను పోగొట్టుకోవడానికి ఇవేవి నేను కాదు అను అస్తమానం గుర్తు చేసుకోవడం ఏకైక మార్గం. ఈ విష ప్రభావం నుండి బయటపడడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఇంద్రియ మనోబుద్ధులను నీవుగా భ్రమపడడం కారణంగా ఈ విష పరిణామం సంభవం అయింది. కాబట్టి మళ్ళీ తిరిగి ఈ భ్రమను పోగొట్టుకోవడానికి ఇవేవి నేను కాదు అని అస్తమానం గుర్తు చేసుకోవడమే ఏకైక మార్గం. అహంకారం అనబడే విషానికి విరుగుడు కాబట్టి ఈ భావనను అమృతంతో పోల్చడం జరిగింది. హరి ఓం తత్సత్.